బోధన్ హాస్టల్లో జరిగిన చిన్న సంఘటనతో విద్యార్థి వెంకట్ మృతి చెందడం బాధాకరమన్నారు ఎమ్మెల్సీ కవిత. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన జరిగిందని ఆరోపించారు. హాస్టల్ వార్డెన్, వాచ్మెన్ లేకపోవడంతో జరిగిన చిన్న ఘటనతో ఒకరు చనిపోవడం, 8 మంది విద్యార్థులపై మర్డర్ కేసు నమోదైందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసమర్థత, పట్టింపు లేని చర్యల వల్లే ఈ ఘటన జరిగిందన్నారు. తెలంగాణ ఉద్యమంలో విద్యార్థుల చావులు చూశామని, మళ్లీ గత 3 నెలలుగా చూస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తిప్పారం తండ, గాంధారి మండలం తిప్పారం తండకు వెళ్ళి రావడం జరిగింది. చాలా హృదయ విదారకమైనటువంటి సంఘటన, అత్యంత బాధాకరమైనటువంటి సంఘటన మా బోధనలో జరగడం, మరి ఆ బిడ్డ ఇక్కడ తిప్పారం తండావాసి అవ్వడం నిజంగా కూడా హృదయ విదారకమైనటువంటి సందర్భం. చిన్న బిడ్డ హరియాల వెంకట్ అనేటటువంటి 22-23 సంవత్సరాల మధ్య వయసు ఉన్నటువంటి డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నటువంటి బాబు బోధన్లో హాస్టల్లో చిన్నపాటి గొడవ అయింది పిల్లలకు. ఆ చిన్నపాటి గొడవను ఆపడానికి సమయానికి వార్డెన్ లేకపోవడం, వాచ్మెన్ లేకపోవడంతో ఇవాళ 23 సంవత్సరాల వెంకట్ చనిపోతే ఇంకా 7 మంది ఇంటర్మీడియట్ పిల్లలు ఇవాళ జైల్లో ఉన్నారు మర్డర్ కేసు కింద. అంటే ఒకే ఒక్క సంఘటనతో 8 మంది నవయువకులు, వారి యొక్క కుటుంబాలు కంప్లీట్గా నాశనమయ్యేటటువంటి పరిస్థితి ఇవాళ వచ్చింది. నిజంగా ఎంత బాధ ఉంటుందండి, ఎంత కడుపు కోట ఉంటుంది. ఇంటర్మీడియట్ చదువుతున్న పిల్లలు మర్డర్ కేసు కింద బుక్ అవుతున్నారంటే అన్యాయమైన విషయం, దారుణమైన విషయం. ఇది కేవలం ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల, ప్రభుత్వం యొక్క ప్రత్యేకించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క పట్టిలేని తనంతో జరిగినటువంటి సంఘటన. ఈ ప్రభుత్వం ఏర్పడ్డప్పటి నుంచి చెప్తా ఉన్నాం మేము. డిసెంబర్లో మీ ప్రభుత్వం ఏర్పడింది, మార్చ్, ఏప్రిల్, మే, జూన్ దాకా ఆల్మోస్ట్ రకరకాల పరీక్షలు ఉంటాయి. పిల్లలందరూ చదువుకుంటూ ఉంటారు. దయచేసి దీంతో పాలిటిక్స్ చేయకండి. విద్యాశాఖకు సపరేట్గా మంత్రి లేడు కాబట్టి ముఖ్యమంత్రి గారు తక్షణమే రివ్యూ చేయండి అని పదే మొత్తుకున్నాం. నిజంగా ఒక తల్లిగా నేను చాలా బాధపడతా ఉన్నాను. ఇది నేను 5వ చావు చూడడం. కేవలం బీసీ, ఎస్సీ, ఎస్టీ గురుకులాల్లో జరుగుతున్నటువంటి చావులు నేను ప్రత్యక్షంగా పోయింది ఇది 5వది. దాదాపు 12-15 మంది పిల్లల పోటా పెట్టుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. మనం ప్రతిపక్షంలో ఉన్న, ప్రభుత్వంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలం అంటే నిరంతరం ఉద్యమ నాయకులం కాబట్టి, ప్రజలతో ఉంటాం కాబట్టి మన బాధ్యతగా ఈ ఎగ్జామ్స్ టైంలో పిల్లలకు మీరందరూ కూడా దయచేసి అండదండగా ఉండాలని చెప్పి నేను ప్రత్యేకించి విజ్ఞప్తి చేస్తూ, ముఖ్యమంత్రి గారికి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా రివ్యూ చేసుకోలేదు. ఎమ్మెల్యే గారు కూడా మరి అట్లనే ఉన్నారు. ఇప్పటికన్నా కొంచెం శ్రద్ధ పెట్టండి, ఈ పరీక్షల కాలంలో పిల్లల మీద ఆలోచన చేయండి అని చెప్పి ఈ ప్రభుత్వానికి మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. తిప్పారం తండ, గాంధారి మండలం తిప్పారం తండకు వెళ్ళి రావడం జరిగింది. చాలా హృదయ